ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. రాత్రి 8:45 తర్వాత ఈ వార్త మీకు అందుతుంది. అంటే ఏ వార్త మీకు అందుతుంది, అది శుభవార్త లేదా అశుభవార్త. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వారు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, రాత్రి 8:45 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. బంధువులకి కానీ లేదా స్నేహితులకి కానీ సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే వారు ఆనందంతో మీకు ఈ విషయాన్ని చెబుతారు. ఈ వార్త మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ రోజు దినఫలాల ప్రకారం స్నేహితులతో ఎవరితో అయినా సరే ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ గొడవ తీవ్రత పెంచుకోకుండా గొడవ తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య ఇదివరకు ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు కమ్యూనికేట్ అయ్యే అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రైళ్లలో ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఒకరికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీకు కష్టాలను తీసుకొని రాకూడదు అనే విషయాన్ని గమనించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లో ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉండొచ్చు. ఊహించని విధంగా ధనాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కాని డబ్బులను వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుణాల విషయంలో కొంత అసత్య ప్రచారాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అలాగే సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అధికారుల వల్ల మీరు కొంత మోసపూరితమైన చర్యలకి గురయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారికి ఈ రోజు గడవబోతుంది. కానీ రాత్రి 8:45 తర్వాత మాత్రం మీ యొక్క బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. వారు ఆనందంతో ఈ న్యూస్ ని మీకు చెబుతారు. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే గోమాతను ఆరాధించండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.